భారతదేశం నేడు ఏం ఆలోచిస్తోంది, ప్రపంచం రేపు ఆ ఆలోచన చేస్తుందనేది ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో జరుగుతున్న వాదన. అందుకే ఈ విషయాన్ని నొక్కి చెప్పేందుకు ఇండియాలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 ముందుకు వచ్చింది. ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధాని మోదీ ఇందులో కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. భారత్ నేడు ఏం ఆలోచిస్తుందనే విషయం స్వయంగా ప్రధాని వెల్లడించనున్నారు. ఇండియాని సూపర్ పవర్ గా నిలబెట్టేందుకు ఉన్న ఆలోచనలు మోదీ ఈ వేదికగా వ్యక్తం చేయనున్నారు. భారత మండపం వేదికగా 2 రోజులు జరిగే వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ లో అనేక మంది కేంద్ర మంత్రులతో పాటు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. విపక్షం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ హాజరు కానున్నారు. ఆలోచనల మహాకుంభమేళగా అభివర్ణించే ఈ సదస్సుని టీవీ9 నెట్వర్క్ నిర్వహించడం ఇది వరుసగా మూడోసారి. గతేడాది నిర్వహించిన సదస్సులోనూ ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీవీ9 చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అభినందించారు. సినిమా, క్రీడలు, పరిశ్రమ నుంచి కూడా అనేక మంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ తార యామి గౌతమ్, పారిశ్రామికవేత్త వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సహా అనేక మంది ప్రతిష్టాత్మకంగా ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఇరు దేశాలతో పాటు భారత్లోని వివిధ రాష్ట్రాల్లోని 16 ప్రదేశాల నుంచి విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు వర్చువల్ గా వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ లో పాలుపంచుకుంటున్నారు. Who is just making his way? Round of applause. जोरदार तालियों के साथ स्वागत करिए. Vijay Deverakonda and of course the big the who's who of everybody is over here. Please, huge round of applause for all the dignitaries. कृष्णा, मुझे लगता है आप पूछना चाहिए. How's the जोश? How's the joke? तारे चमकने लगे हैं इस शाम पर. बिल्कुल, सितारे तो चमक रहे हैं, लेकिन భారతదేశం నేడు ఏం ఆలోచిస్తోందో ప్రపంచం రేపు ఆ ఆలోచన చేస్తుందనేది ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో జరుగుతున్న వాదన. అందుకే ఈ విషయాన్ని నొక్కి చెప్పేందుకు ఇండియాలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 ముందుకొచ్చింది. ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్య అతిథిగా మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇందులో హాజరు కాబోతున్నారు. అలాగే ఇందులో ఆయన కీలక ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. భారత్ నేడు ఏం ఆలోచిస్తుందనే విషయం స్వయంగా ప్రధాని వెల్లడించనున్నారు. ఇండియాని సూపర్ పవర్ గా నిలబెట్టేందుకు ఉన్న ఆలోచనల్ని మోదీ ఈ వేదికగా వ్యక్తం చేయనున్నారు. భారత మండపం వేదికగా 2 రోజులు జరిగే వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ లో అనేక మంది కేంద్ర మంత్రులతో పాటు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. విపక్షం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ హాజరు కానున్నారు. ఆలోచనల మహాకుంభమేళాగా అభివర్ణించే ఈ సదస్సుని టీవీ9 నెట్వర్క్ నిర్వహించడం ఇది వరుసగా మూడోసారి. గతేడాది నిర్వహించిన సదస్సులోనూ ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీవీ9 చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అభినందించారు ప్రధాని మోదీ. సినిమా, క్రీడలు, పరిశ్రమ నుంచి కూడా అనేక మంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ తార యామి గౌతమ్, పారిశ్రామికవేత్త వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సహా అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులు ఇందులో పాల్పంచుకుంటున్నారు. 5 దేశాలతో పాటు భారత్లోని వివిధ రాష్ట్రాల్లోనూ 16 దేశాల నుంచి విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు వర్చువల్ గా వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్ లో పాల్పంచుకుంటారు. Let's take a look at who is just making his way. round of applause. जोरदार तालियों के साथ स्वागत करिए. Vijay Deverakonda and of course the big the who's who of everybody is over here. Please, huge round of applause for